హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను మీకు జొన్న రొట్టెని ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను అండి. చాలామందికి జొన్న రొట్టెలు అంటే ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోవడానికి చేయి నొప్పి వస్తుందేమో అని చెప్పి చపాతీ చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఇవాళ నేను ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ చెప్పి చేస్తూ ఉన్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అయితే ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేసి ముందుగా జల్లి పెట్టుకున్న పిండిని ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత ఆ బాయిల్ వాటర్ని అందులో వేయాలండి. మనం బాయిల్ వాటర్తో పిండి కలిపినప్పుడు రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మొత్తం చపాతీ ముద్దలాగా మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా యాజ్ ఇట్ ఈస్ చపాతీ ముద్దలాగానే కలపాలి. అలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాసేపు పిండిని బాగా రుద్దుకోవాలి. తర్వాత కాస్త పొడి పిండిని కింద చల్లుకొని చపాతీని మనం ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలానే చేయాలండి. చేసేప్పుడు మధ్యలో క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఆ క్రాక్స్ వచ్చినప్పుడు సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రోటీని రుద్దుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న పెన్నం పైన రోటీని కింది పార్టేమో పైకి వచ్చేలాగా పైన పార్టేమో కిందికి వచ్చేలాగా వేసి కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసి రోటీని కాల్చుకోవడమే అండి. ఒకవేళ మీకు రోటీ కనుక సరిగ్గా పెన్నం పైన ప్లేస్ చేయలేకపోతే వెంటనే దాన్ని అడ్జస్ట్ చేయకుండా కాసేపు వన్ సైడ్ కాలిన తర్వాత మాత్రమే ఆ రొట్టెని మనం అడ్జస్ట్ చేసుకుంటే రొట్టె ఎక్కడ విరగకుండా మనం చేసిన విధంగానే వస్తుందండి. అయితే ఇక టిప్స్ చెప్పనా. ముందుగా మనం ఎప్పుడైతే పిండిని మెషిన్కి ఆడిస్తామో అప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాకుండా కేజీ లేకపోతే కేజీన్నర మాత్రమే ఆడించండి. ఎందుకంటే ఫ్రెష్గా చేసే పిండితోనే రొట్టెలు చాలా స్మూత్గా వస్తాయండి. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి, చాలామంది రైస్ ఉడికించినప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజితో కూడా రొట్టె పిండిని కలుపుకొని మనం రోటీస్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. అండ్ మనం రోటీ చేసేప్పుడు విరగకుండా కూడా వస్తాయండి. అయితే కొంతమంది ప్యాకెట్లో పిండి వాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బాయిల్డ్ వాటర్ వేసినా సరే రోటీలు విరుగుతూ ఉంటాయి. అయితే ఆ ప్యాకెట్ పిండి వాడేవాళ్ళు మనం వాటర్ బాయిల్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాయిల్ చేసి తర్వాత పిండిలో కలుపుకున్నట్టయితే మనకు రోటీస్ విరగకుండా వస్తాయండి. కొత్తగా రోటీ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టె పిండిలో కాస్త చపాతీ పిండి కలిపితే చపాతీలు స్మూత్గా వస్తాయని చెప్పి చపాతీ పిండి కూడా కలుపుతూ ఉంటారు. కానీ అలా చపాతీ పిండి కలపకుండా మనం రొట్టె పిండిని మెషిన్లో ఆడించడానికి తీసుకెళ్తాం కదా, ఆ టైంలోనే 1 కప్పు జొన్నలకి 1/2 కప్పు బియ్యం కానీ లేదంటే 2 కప్పుల జొన్నలకి 1 కప్పు బియ్యం వేసి మనం పిండి ఆడించినట్లయితే రొట్టెలు స్మూత్గా వస్తాయండి. టిప్స్తో మీరు రోటీస్ చేస్తే డెఫినెట్గా మీకు సాఫ్ట్ రొట్టెలు వస్తాయండి. సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్.